విశాఖలో ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల సందడి చేశారు. భైరవం మూవీతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజీని సంపాదించుకున్న శ్రీ చరణ్ పాకాల నగరంలో జగదాంబ థియేటర్లో అభిమానులతో కలిసి మూవీని తిలకించారు. తన ప్రతి మూవీని ఆదరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా శ్రీచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీకి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్పందన వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలను ఆదరించేలా తన మ్యూజిక్ ను ఎప్పటికప్పుడు కొత్త తరహాలో అందించి అభిమానులను అలరిస్తామని శ్రీచరణ్ చెప్పారు. శ్రీచరణ్ తో పాటు చింతలపాటి వంశీ, స్నేహితులు తదితరులు పాల్గొని మూవీని వీక్షించారు. అనంతరం చిత్రానికి గొప్ప మ్యూజిక్ ను అందించిన శ్రీచరణ్ ను అభినందించారు. భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని చింతలపాటి వంశీ ఆకాంక్షించారు. భైరవం చూడడానికి ఇక్కడ చూడడానికి వచ్చాను. టు హావ్ అన్ అమేజింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ తప్పకుండా మీరు థియేటర్స్ లోని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఫర్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్. సో చాలా సినిమాలు చేశాను. గూఢచారి, గరుడవేగ, మేజర్, డీజెటెల్లు, నాంది, క్షణం. ఇది నా లేటెస్ట్ రిలీజ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ అట్ జగదాంబ థియేటర్, విశాఖపట్నం. ఎప్పుడు ప్రతి సినిమాకి నేను ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా ఎక్స్పెరిమెంటేషన్స్ చేశాను. అలాగే సాంగ్స్ కూడా చాలా కమర్షియల్ గా ట్రీట్ చేశాను. సో ఆడియన్స్ కి స్పెషల్ థ్యాంక్స్. నా ఆల్బమ్ పెద్ద హిట్ చేసినందుకు. సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్ కి కొత్తగా చేయాలి, కొత్త సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి మూవీకి నేను ఎప్పుడు చేంజ్ చేసుకొని ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ గివ్ అ డిఫరెంట్ సౌండ్. నా సౌండ్స్ ఎప్పుడు యూనిక్ గా ఉండాలి, స్పెషల్ గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. సో ఎక్కడ అంటే ముందు విన్నట్టు వినిపించినట్టు ఉండకూడదని. సో ఎంత ఆర్గానిక్ గా, ఎంత ఒరిజినల్ గా చేస్తే అది అంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని నాది పెద్ద నమ్మకం. సో దాని గురించి నిద్ర లాపుకోవడానికైనా రెడీ, కానీ ఒక కొత్తగా చేయాలన్నది తపన. అంటే బేసిక్లీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంది. సో ఐ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ యూత్ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి జానర్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి బీట్లు ఇష్టము. సో దాని ప్రకారం నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ అప్డేటెడ్ కొత్త క్రౌడ్ కి. సో ఏమైనా కొత్త సాంగ్స్ కంపోజ్ చేసిన యంగ్స్టర్స్ అడుగుతాను, సరదాగా వినిపించి ఎలా ఉంది, ఏమనిపించింది అని. సో ఎప్పుడు నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మ్యూజిక్ ఎప్పుడు ఇంటాక్ట్ ఉంది, అప్డేటెడ్ గా చేస్తున్నాను. అంటే లైక్ ఐ టోల్డ్ యు ఎర్లియర్, మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్గానిక్ గా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా లేపేసి పెట్టడం పెద్ద సమస్య కాదు, కానీ మన మనసు నుంచి రావాలి, అది ఆడియన్స్ కి వెళ్ళాలి. సో దాని ప్రకారం ఏంటంటే చాలా నా మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్, దాని తర్వాత అదే గజల్స్ చాలా విని పెరిగినాను. సో అది నాకు ఇప్పుడు ఇండస్ట్రీలోని పనిచేస్తున్నప్పుడు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో సినిమా టు సినిమా ఒక కొత్తగా ఇవ్వాలి, నాకు నేనే కాంపిటీషన్, నాకు ఇంకొకటి సంబంధం లేదు, నేను కాపీలు కొట్టకూడదు, ఎప్పుడు ఫ్రెష్ గా మ్యూజిక్ అందించాలి జనాలకి అన్నది నా ఎయిమ్. సో మేబీ దానివల్ల ఎక్కడ అంటే సినిమా టు సినిమా కంపారిజన్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ అవుతున్నది. హైయర్ టెక్నాలజీ అంటే మా దగ్గర అన్ని ఉన్నాయండి. టెక్నాలజీ వైజ్ చాలా అప్డేటెడ్ ఉన్నాం, కానీ టెక్నాలజీ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మిగతాదంతా హ్యూమన్ టచ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే టెక్నాలజీ ఉందని చెప్పి ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. సో ఎంతవరకు వాడాలో అది వాడాలి. అది నేను అప్డేటెడ్, అంటే హైయర్ టెక్నాలజీ అంతా వీఆర్ అవేర్ ఆఫ్, వాడతాం కూడా, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి. అంటే ఏం లేదండి, ఎప్పుడు నా సైడ్ నుంచి ఫస్ట్ థింగ్ సాంగ్స్ అందరూ పాడుకోగలిగేటట్టు ఉండాలని ఒకటి. రెండోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే అదొక చాలా స్పెషల్ ఇది అనమాట. ఎందుకంటే మూవీని ఎన్హాన్స్ చేయగలిగే కెపాసిటీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దాంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ అన్నది ఉండకూడదు. ఎంత లేట్గా అంత బాగా వస్తుంది అని సినిమా అన్నది అనిపిస్తుంది. అంటే మెసేజ్ అంటూ పర్టికులర్ గా ఒకటి చెప్పాలి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్యాన్స్. నా మ్యూజిక్ ని ఎప్పుడు హిట్ చేసినందుకు నాకు జెన్యున్ గా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ అబ్రాడ్ ఉన్నారు. ఎందుకంటే నేను యూఎస్ కూడా షోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను చేసిన వర్క్ గుర్తించారు. సో వాళ్ళందరికీ ఆ పాటలు ప్లే చేశాను, సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ గివింగ్ మీ ది లవ్. మీకు ఎప్పుడు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందిస్తానని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ.